వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణపై జల ఖడ్గం, కాంగ్రెస్ బీజేపీ నయా వంచన. జాతీయ ప్రాజెక్టులు తెస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులు ఉడగొడుతున్న కాంగ్రెస్. రేపు మనం పవర్ అడ్డుకునే పరిస్థితి వస్తుంది. గ్రిడ్ కుప్పగోలుతుంది. దీనికి బాధ్యతలు ఎవరు? నాడు సీలేరు పోగొట్టింది కాంగ్రెస్. బీజేపీలో నేడు కృష్ణా ప్రాజెక్టును గుంజుకుంది ఎవరు? అప్పుడు బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ ఒత్తిడి తెచ్చింది, కాంగ్రెస్ ఒప్పుకుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకే చుట్టూ. సో నార్మల్గా కూడా హరీష్ రావు గారు నీటి వనరుల గురించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు కృష్ణా ప్రాజెక్టుని గుంజుకుంది ఎవరు అని చెప్తున్నారు. సో ప్రతి రాష్ట్రానికి కూడా నీటి వనరులని చాలా ముఖ్యమైనది. అది తాగునీటి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు. హరీష్ రావు గారు ఏం చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు నీటి సమస్య మొదలవుతుంది అని చెప్తున్నారు. సో యావత్ భారతదేశంలో చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రంలో నీటి యొక్క సమస్య చాలా వరకు మనం కనిపిస్తుంది. అలాంటి సమస్య మన తెలంగాణలో కూడా కనిపిస్తుంది. ఇవాళ మన తాగునీటిని మనం 20 రూపాయల లీటర్ బాటిల్లో కొనుక్కుంటున్నాం. సో రాబోయే రోజుల్లో 50 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కార్పొరేటర్ కంపెనీలు నీటి వనరులను సేవ్ చేసే క్రమంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న సమస్యని పరిష్కరించడానికి విమర్శ చేయాల్సిందే. నీటి వనరులను కాపాడుకుందామని హరీష్ రావు గారు చెప్తున్నారు. కొత్త ఒప్పందాలు, కొత్త సంతకాలు. అదానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్న రేవంత్. 10 ఏళ్లకు అదానికి బీఆర్ఎస్లో నో ఛాన్స్. నేడు రెడ్ కార్పొరేట్ పలికిన కాంగ్రెస్ సర్కార్. సో నార్మల్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో అదానికి పెట్టుబడులు పెట్టడానికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అదానికి పెట్టుబడులు పెట్టే అవకాశం వచ్చింది. ఎందుకంటే అప్పుడు విమర్శించినారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ హయాంలో అదానికి పెట్టుబడులు పెట్టే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడంతో అదాని గారు పెట్టుబడి పెడుతున్నారు. మూసీ అభివృద్ధికి థీమ్స్ ప్లాన్. లండన్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలించిన సీఎం రేవంత్. మూసీ అభివృద్ధికి సహకరిస్తామన్న పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ. నార్మల్గా చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో మూసీ యొక్క సమస్యలు చాలా వరకు ఉంటాయి. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా మూసీ సమస్యలు ఉన్నాయి. వరద సమయంలో గ్రేటర్ హైదరాబాద్లో చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీని సంప్రదించడం జరిగింది. అక్కడున్న కొన్ని ప్రాజెక్టులను చూసి అదేవిధంగా మన తెలంగాణలో కూడా అదే తరహాలో ఈ ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నారు. యాక్సిడెంట్లు ముందే కనిపెట్టే ఐరాస్తా తెలంగాణ. సో నార్మల్గా కూడా ఈ మందు సేవించి సిగరెట్లు తాగి సో చాలా వరకు యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది ప్రమాదానికి గురవుతున్నారు. సో ఈ క్రమంలో ఈ యాక్సిడెంట్ని ముందే మనము కనుగొనేటట్టు ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ నాగ్పూర్లో విజయవంతంగా అయింది. 60% యాక్సిడెంట్లు తగ్గినాయి. సో తెలంగాణలో కూడా ఐరాస్తా తెలంగాణని త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు. దీనివల్ల చాలా వరకు మనకు హైదరాబాద్లో, తెలంగాణలో యాక్సిడెంట్లని తగ్గుతాయి. సోనియా గాంధీకి కరెంట్ బిల్లులు. పోస్ట్ చేసిన నాగోల్ బస్తీ వాసులు. 200 యూనిట్ల విద్యుత్ బిల్లులు రద్దు హామీలు ఏమైనట్లు ప్రశ్నలు. సో నార్మల్గా కూడా ఈ కాంగ్రెస్ హయాంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. సో నాగోల్ వాసులు ఏం చేశారంటే వాళ్ళకు వచ్చిన కరెంట్ బిల్లుని సోనియా గాంధీకి పోస్ట్ చేసిరంట. సో బిఎస్ఎన్ఎల్ను బతికించండి. 5G నడుస్తుంటుంటే 4G కూడా తీసుకురారా. మిగతా కంపెనీలతో పోటీ పడేలా కేంద్ర మంత్రికి సంస్థ ఉద్యోగుల వినంతి. సో నార్మల్గా కూడా మనకు ప్రైవేటీకరణలో చూసుకున్నట్లయితే టెలికాం రంగంలో ఎయిర్టెల్లో 5G, జియో 5G అనేది అద్భుతంగా నడుస్తుంది. సో బిఎస్ఎన్ఎల్లో ఇంతవరకు మాకు ఎందుకు ఇవ్వలేదు, 4G, 5G సర్వీస్ని ఇవ్వండి అని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వానికి వినతి ఇవ్వడం జరిగింది. సో ఏ రంగంలో చూసుకున్నట్లయితే విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఈ టెలికాం రంగం కావచ్చు, ప్రైవేట్ కంపెనీ యొక్క కార్పొరేట్ కంపెనీల పై చెయ్యే మనకు కనిపిస్తుంది. సో ప్రభుత్వ కంపెనీలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన బిఎస్ఎన్ఎల్ నష్టపోవడానికి కారణం కూడా ఇదే. రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్కి ఇంకా నష్టాలు రాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చి పై చేపిచ్చి కుర్చీ చాలా చిత్రమైనది, అదిరా రమ్మని పిలుస్తుంది ఒకసారి. తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన 50 రోజులకు చేరనుంది. అంటే హామీల అమలుకు ఆ పార్టీ పెట్టుకున్న గడువులు సగం పూర్తయినట్లే. గాలికి పోయే పేలిపిండి కృష్ణార్పణం. కాంగ్రెస్ గ్యారెంటీలు అందరికీ వర్తించడం అసాధ్యమని నిజం. కొందరు ఇస్తే రాని వాళ్ళ కోపం. లోక్సభ ఎన్నికల్లో ముందు ఈ లొల్లు ఎందుకని వాయిదా వేస్తున్నారా? సో నార్మల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1500 కిలోమీటర్ నడిచి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకున్న ఏకైక మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రైతుల గురించి ఆలోచించి ఉచిత విద్యుత్ని ఇచ్చింది. అదేవిధంగా విద్యార్థి గురించి ఆలోచించి ఉచిత విద్యనిచ్చింది. అదేవిధంగా ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 108 సర్వీస్ తీసుకొచ్చింది.
అంటే ప్రజల మధ్యలో ఉన్న ఏ నాయకుడైనా మహానాయకుడు అవుతాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత తెలంగాణలో 1300 కిలోమీటర్లు నడిచిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. అంటే 1300 కిలోమీటర్లు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకున్న ఏకైక తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి. 1300 కిలోమీటర్ పాదయాత్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా? 1300 కిలోమీటర్ల ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుంది రేవంత్ రెడ్డి కాదా? ఇవాళ ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి వచ్చింది రేవంత్ రెడ్డి కాదా? ప్రజల కోసం ప్రజలే తన కుటుంబాన్ని దూరం పెట్టింది రేవంత్ రెడ్డి కాదా? ప్రజల కోసం జైలు వెళ్ళింది రేవంత్ రెడ్డి కాదా? ప్రజల నుంచి వచ్చే నాయకుడు ఏ రోజు కూడా ప్రజా సమస్యలను తీర్చే వెళ్తారు. అంటే ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఈనాటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంటే ప్రజల నుంచి వచ్చే నాయకుడే మహానాయకుడు, ఫైటర్ అంటారు.